వెంకటగిరి తహసీల్దార్ కార్యాలయం ఎదుట కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఉపాధి హామీ చట్టం పేరు మారుస్తూ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు పెట్టడం జరిగిందని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2005లో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ సవరణ చేయకుండా నిధులను కార్పొరేట్ శక్తులకు మళ్లించే ఉద్దేశంతోనే ఆ పేరును తీసేసి విబిజీ రామ్జీ పేరు మార్చడం దురదృష్టకరమని తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ కార్యదర్శి శివకుమార్, మండల కార్యదర్శి నరసింహులు, సమితి సభ్యులు మునికృష్ణ, పెంచలయ్య, మున్సిపల్ వర్కర్స్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కల్లూరు జాను తదితరులు పాల్గొన్నారు. సిపిఐ జిందాబాద్, సిపిఐ జిందాబాద్, సిపిఐ పార్టీ జిందాబాద్, సిపిఐ పార్టీ. రాష్ట్ర వ్యాప్తంగా వామపక్షాల ఆధ్వర్యంలో, వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఆయా తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం 2005లో అప్పుడు మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు వామపక్షాల ఎంపీలు 63 మంది ఉన్నారు. ఆ 63 మంది మద్దతుతో అప్పుడు కొనసాగిన కేంద్ర గవర్నమెంట్ అప్పుడు మన దేశంలో వ్యవసాయ కూలీలు పనులు లేవు అని పార్లమెంట్ లో ఒక రావడం జరిగింది ఒత్తిడి వల్ల. ఎందుకంటే అప్పుడు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి అని పేరు పెట్టి గ్రామీణ ప్రాంతాల్లో అందరికీ జాబ్ కార్డులు ఇచ్చి రైతులకి, వ్యవసాయ కూలీలకి అందరూ కూడా పని కల్పించడం జరిగింది. దాన్ని ఇవ్వక మన కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏ గవర్నమెంట్ 11 సంవత్సరాల నుండి పార్లమెంట్లో కూడా ఆ బడ్జెట్ సంవత్సరం తగ్గిస్తూ నేటికి ఆ మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి డబ్బులను కూడా కార్పొరేట్ కంపెనీలకు కట్టిపెట్టాలని కేంద్ర ప్రభుత్వం ఉద్దేశంతో దాన్ని ఆ పేరు రద్దు చేసి కొత్త పేరు పెట్టడం జరిగింది. దాన్ని మేము సిపిఐగా, వ్యవసాయ కార్మిక సంఘంగా పాత పేరుని కొనసాగించాలని చెప్పి దాన్ని డిమాండ్ చేస్తున్నాం. పని దినాలు 200 రోజులు కల్పించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లో కూడా ఈ వెంకటగిరి పట్టణంలో కనీసం 180 మంది కూలి పనులు చేసుకొని జీవనాధారం లేక ఉంది. దానికి కూడా పట్టణ ప్రాంతాల్లో జాబ్ కార్డులు ఇచ్చి వాళ్ళకు కూడా పని కల్పించాలని చెప్పి పని ప్రదేశంలో ఒక ప్రాథమిక టెంట్లు, అదేవిధంగా ఫస్ట్ ఎయిడ్ బాక్స్, అదేవిధంగా మంచినీళ్ళు, పనిముట్లు అవన్నీ కూడా ఇప్పించాలని గతంలో అవన్నీ కూడా ఉన్నాయి. అవన్నీ కూడా ఈ ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక్కొక్కటి తీసేస్తుంది. ఆ స్కీమ్ని కూడా రద్దు చేసేదానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. కాబట్టి మేము సిపిఐగా మేము దేశవ్యాప్తంగా వ్యవసాయ కూలీని కలుపుకొని దేశవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టాల్సి వస్తుందని చెప్పేసి వెంటనే కేంద్ర ప్రభుత్వం కొత్తగా పెట్టి పేరును రద్దు చేయాలని చెప్పేసి పాత పేరుని కొనసాగించాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల ఈ ఉపాధి హామీకి గండిపడి ప్రజలకి ఇబ్బంది పడుతున్నారు అన్న విధానం ఈరోజు సిపిఐ ఆధ్వర్యంలో రోడ్డు మీదకి రావడం జరిగింది. గవర్నమెంటు యాజ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ లా ప్రకారం ఒక నిబంధన తీసుకున్నప్పుడు దానికి ఒక ఆర్టికల్ నెంబర్ వేసి మహాత్మా గాంధీ పేరు పెట్టి ఉపాధి హామీ అని దాన్ని డెవలప్ చేయాలని ఆ రోజు నిర్ణయించినటువంటి నిర్ణయాన్ని ఈరోజు మళ్ళీ బిల్లు పాస్ చేసి దాని మీద ఏదో విధానంలో తీసుకొని వచ్చి ఆ నిధులకి గండి కొట్టే విధానంలో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం చేయడం సరైన విధానం కాదని మేము ఈరోజు హెచ్చరిస్తూ ఉన్నాం. ఉదయాన్నే 5 గంటలకు లేచి ప్రభుత్వంలో కొన్ని లక్షల కోట్ల టెండర్లు వేసి జేసీబీలతో, ఇటాచీలతో పనిచేస్తున్నటువంటి పని సరైన విధానం కాదు అని పేద బలహీన బడుగు వర్గాలకు సంబంధించినటువంటి పేద ప్రజలు ఆకలితో కేకలు వేసే విధానం ఉండకూడదు ప్రజాస్వామ్యంలో అని ఈరోజు ఆ మహాత్మా గాంధీ పెట్టినటువంటి ఆ పేరుతో కొనసాగించినటువంటి వీరి వ్యవస్థని తీసుకొని వచ్చి ఈ పుస్తకాన్ని క్లోజ్ చేసి నరేంద్ర మోడీ గారు ఆయన కొత్త రాజ్యాంగాన్ని పెట్టుకోవడం ఎంతవరకు కరెక్ట్ అని మేము ఈరోజు అడుగుతూ ఉన్నాం. ముఖ్యంగా ఈ ఉపాధి హామీ ఎందుకు పెట్టారంటే ఆ రోజుల్లో పనిముట్లు చేతికిచ్చి ఇదిగోండి చెరువు దగ్గర కావచ్చు, కాలువల దగ్గర కావచ్చు, ఒక చెరువు దగ్గర నుంచి ఒక కాలువ వస్తే అక్కడ జేసీబీ పాలేదు, మనుషులైతే పని చేయగలరు. కాబట్టి వీరికి కూడా ఉపాధి హామీ కల్పించాలని ఆ రోజుల్లో పనులు లేని పరిస్థితులను బట్టి గవర్నమెంట్ ఒక చట్టాన్ని తీసుకొని వచ్చింది. అయితే ఈ చట్టాన్ని వీరి సొంత వినియోగం కోసం ఈరోజు మార్చడం సరైన విధానం కాదు. ఈ ఉపాధి హామీలో
వారికి ఉండాల్సినటువంటి జాబ్ కార్డ్ అని అంటే ప్రతి గ్రామాలలో పనిచేస్తున్నటువంటి ప్రతి పేద వ్యక్తి మీకు ఉపాధి హామీ, మీకు ఒక గవర్నమెంట్ ఎంప్లాయర్ లాగా ఉదయాన్నే లేచి మీ బాధ్యత ప్రకారం మీరు పనులు చేసుకుంటే మేము ఒక జాబ్ కార్డు ఇస్తాం. ప్రతిరోజు మీరు పని చేసుకొని ఇందులో మస్టర్ వేసుకుంటే మీకు పనికి తగినటువంటి కూలిని మీకు ప్రభుత్వం ద్వారా మంజూరు చేస్తామనే ఒక నిబంధన పెట్టి వారికి చేయాల్సినటువంటి అమలు చేసుకోకుండా ఈరోజు దాన్ని మార్చి, పేరు మార్చి, ఊరు మార్చి, వాడ మార్చి, వాహనాలు మార్చి, చట్టాన్ని మార్చి మీ ఇష్ట ప్రకారం ఇష్టాగతులు చేసుకుంటా ఉంటే ఇది భారత రాజ్యాంగమా లేదంటే బ్రిటిష్ పరిపాలన అర్థం కావట్లేదు. కాబట్టి మేము ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాం, ఏ విధంగా ఉపాధి హామీలకి యాజిటీస్ ఉన్నాయో వాటిని కొనసాగించాలి. అదేవిధంగా వాళ్ళకి జాబ్ కార్డ్స్ని కంటిన్యూ కొనసాగించాలి. అదేవిధంగా వాళ్ళకి పనిముట్లు ఇవ్వాలి. అదేవిధంగా వారికి వాటర్ ఫెసిలిటీ పొద్దున పోయి మధ్యాహ్నం ఎప్పుడో వస్తారు ఇవ్వాలి. కానీ ఇది మీరు మలుచుకొని మీరు వచ్చి పనిచేస్తారా? ప్రజాస్వామ్యం ఇది, ప్రజలు నిర్ణయిస్తే మీరు వచ్చారు. కాబట్టి ప్రజల కోసం ఉన్న ప్రజాస్వామ్యంలో ప్రజల కోసం న్యాయం చేసే దిశగా మేము పోరాడుతూ ఉన్నాం. మీరు మీ చందన స్వర్ణ మందిర్లో సంక్రాంతి స్వర్ణ సంబరాలు. 5,000 రూపాయల బంగారు ఆభరణాల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ పొందండి. ఒకే కూపన్ పై డైలీ డ్రా లేదా వీక్లీ డ్రా లేదా బంపర్ డ్రా గెలుచుకునే అరుదైన అవకాశం. బంగారు ఆభరణాల తరుగు VA పై 25% ఫ్లాట్ తగ్గింపు. డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై 20% ఆఫ్. సిల్వర్ రెగ్యులర్ ఆర్టికల్స్ పై తరుగులేదు, మజూరీ లేదు. పొదుపే బంగారమాయరా. చందన స్వర్ణ మందిర్ మీకందిస్తున్న 2 బంగారు పొదుపు పథకాలు, ధన ఉత్సవ్, స్వర్ణ ఉత్సవ్. ఫ్లెక్సీ అడ్వాన్స్ పర్చేస్ ప్లాన్ లో చేరండి. బంగారు ఆభరణాలపై 18% వరకు తరుగులేదు. చందన స్వర్ణ మందిర్, ఏరియా హాస్పిటల్ రోడ్, ఆదోని మరియు ఆర్టీసీ బస్టాండ్ ప్రక్కన GNT రోడ్, సూళ్లూరుపేట.